హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ఇప్పుడే మనం వారణాసికి రీచ్ అయినాము. హైదరాబాద్ నుంచి మనం వారణాసికి రీచ్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా 2 hours ఎదిగిన పట్టింది. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో చూసి పార్ట్ 2 వీడియో చూడండి. ఇదే మనం బుక్ చేసుకున్నటువంటి రూము. ఈ రూమ్కి వచ్చేసి 1500 రూపీస్ ఛార్జ్ చేసినారు. క్యాబ్కి ఎతికిన 900 రూపీస్ ఎతికిన ఛార్జ్ చేసినారు. ఇంకా మనం ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి ఎతికిన వెళ్ళాలి. దర్శనం సమయం వచ్చేసి 4 నుంచి 5 వరకు మనం బుక్ చేసుకున్నాము. దాన్ని సుగం దర్శనం అంటారు. సుగం దర్శనాన్ని స్క్రీన్ మీద చూపించినట్టుగా బుక్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యి కింద గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చినాము. అక్కడ భోజనం ఏర్పాట్లు అయితే చేసినారు. ఈ హోమ్ స్టేని మెయింటైన్ చేసేది మన తెలుగు వాళ్ళే. భోజనం ఎతికిన టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ కింద భోజనం పెట్టినారు. తినేసి ఇప్పుడే ఇంకా గుడికి దర్శనానికని వెళ్తాము. తినడానికి పోదామా? ఇంకా మనకి ఇచ్చిన రూమ్ ఇదే 101. దీనికి లాక్ వేసుకొని ఇంకా మనం బయలుదేరదాము. మనం ఉన్నటువంటి హోమ్ స్టే రోడ్డు పక్కలోనే ఉంటుంది. మెయిన్ రోడ్కి ఇంత యాక్సెసిబుల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎతికిన మనం ఈ రిక్షాలు ఎతికిన మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అన్ని ఈ రిక్షాలు అయితే అవైలబుల్లో ఉంటాయి. దాని తర్వాత నార్మల్ రిక్షాలు కూడా ఉంటాయి. మనం ఇక్కడ ఒకటి బేరం ఆడేది బాగా నేర్చుకోవాలి. మనకి హిందీ రాదని చెప్పేసి వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తారు. బట్ మినిమం ఎతికిన ఒక 100 రూపీస్ ఎతికిన మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దగ్గర ప్లేసెస్ ఎతికిన ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్సన్కి ఎతికిన 20 నుంచి 30 అట్లా ఛార్జ్ చేస్తారు. ఎక్కువ అడుగుతారు. బట్ బేరం ఆడేది నేర్చుకోండి. ఇక్కడ ఇప్పుడు మనం నంది సర్కిల్కి వెళ్ళాలి. నంది సర్కిల్ నుంచి మనము కాశీ విశ్వనాథన్ టెంపుల్, ఇంకా అలానే దశాశ్వమేధ ఘాట్, ఇంకా అలానే కాలభైరవ స్వామి టెంపుల్. అది ఎట్లంటే కన్నా నంది సర్కిల్ అనేది ఒక సెంటర్ పాయింట్ లాగా అనమాట. ఇదే అది నంది సర్కిల్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేదే. ఇక్కడ నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళినామంటే దశాశ్వమేధ ఘాట్, లెఫ్ట్ సైడ్ వెళ్ళినామంటే కాశీ విశ్వనాథ టెంపుల్. ఇక్కడ పైన రాసినారు చూడండి. కాశీ పట్టణానికి వెళ్ళడం, కాశీలో ఉండడం, కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి. మనం కోరక్కర్లేదు. కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది. అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ. అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. అసలు కాశీ పట్టణంలో మోక్షం పుట్టింది. ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు. మనం ఇప్పుడు గేట్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. ఎవరికైతే సుగం దర్శనం టికెట్స్ కలిగి ఉంటారో వాళ్ళందరినీ ఇక్కడి నుంచే పంపిస్తారు. మీరు బుక్ చేసిన తర్వాత సాఫ్ట్ కాపీ చూపించినారంటే కన్నా వీళ్ళు ఒప్పుకోరు. హార్డ్ కాపీ ప్రింట్ తీసుకొని అక్కడికి వెళ్ళండి. వాళ్ళు టిక్ కొట్టి లోపలికి పంపిస్తారు. ఇక్కడి నుంచి మనము లోపలికి వెళ్ళామంటే కన్నా చాలా ఈజీగా దర్శనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. లోపల మొబైల్స్ మనకు అలో చేయలేదు కాబట్టి మనం తీయడానికి అవకాశం ఉండదు. మొబైల్ కౌంటర్స్ కూడా ఉంటాయి. లోపలికి రాగానే మన మొబైల్ ఫ్రీగా అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. నా బ్యాక్ సైడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. వాళ్ళంతా వేరే గేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆధార్ నెంబర్ ఇచ్చి లోపలికి దర్శనం కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇంకా మనం దర్శనం విషయానికి వచ్చినామంటే చాలా బాగైంది. స్పర్శ దర్శనం అయింది. ఇంకా ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఈ కాశీలో అడుగు పెట్టలేం. అలాంటిది స్పర్శ దర్శనం అయిందంటే ఇంకా అంతా దేవుని మహిమనే చెప్పుకోవచ్చు. ఇక్కడ పెద్ద ట్విస్టే జరిగింది అనుకోండి. అసలు స్పర్శ దర్శనం జరుగుతుందా లేదని చెప్పేసి చాలా టెన్షన్ పడినాము. ఆ టెన్షన్ గల కారణాలు ఏంటంటే మేము క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగిందంటే అమ్మ హ్యాండ్ బ్యాగ్ ఎతికిన వాళ్ళు అలో చేయలేదన్నమాట. మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినాము. సెకండ్ టైం క్యూ లైన్లోకి ఎంటర్ అవగానే నా మొబైల్ ఏమో జోలోనే అలానే ఉండిపోయింది. ఇంకా మళ్ళీ ఆ మొబైల్ కౌంటర్లో పెట్టి క్యూ లైన్లోకి వచ్చేసరికి దగ్గర అక్కడ 5 అవుతుంది. 4 నుంచి 5 వరకు మాత్రమే స్పర్శ దర్శనం కాబట్టి ఎలానో ఏంటో టెన్షన్ పడతా ఉన్నాము. మొత్తానికి ఎతికిన దర్శనం ఎక్సలెంట్గా అయింది. అదృష్టం అని చెప్పుకోవాలి. దర్శనం బాగైందా? స్పర్శ దర్శనం జరిగింది. కరెక్ట్గా 4 నుంచి 5 వరకు మాత్రమే అని చెప్పినారు. లక్కీగా మేము ఎంటర్ అవుతున్నాము. ఇంకొక 3 నిమిషాలు 4 నిమిషాలు ఉంటుంది. దగ్గరగా 5 అవుతుంది. ఇంకా మాకు స్పర్శ దర్శనం దొరకదు అనుకుంటున్నాం. ఎట్లా దొరికిందో ఏమైందో తెలీదు. మేము క్యూ లైన్లో నిల్చొని కూడా వెనక్కి 2 సార్లు పోయినాం. ఒకసారి బ్యాగ్ పెట్టమని చెప్పేసి బ్యాగ్ అలో చేయలేదని, సెకండ్ టైం మొబైల్ పెట్టలేదు, మొబైల్ అలో చేయలేదని చెప్పేసి 2వ సారి మళ్ళీ క్యూ లైన్లోకి ఎంటర్ అయినాము. అక్కడికే 5 అవుతుందని చెప్పేసి చాలా టెన్షన్ ఉన్నాం. లక్కీగా అయితే స్పర్శ దర్శనం దొరికింది. మంచి విషయం. 3 సార్లు తాకినావా నువ్వు? కూడా దొరికా దేవుడింద చేయబెట్టా దిగుతాడు కూడా దొరి కంటాడు. అది మరి
ఇంకా ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్దాము. ఇక్కడ వెనకాల కొన్ని ఘాట్లు ఉన్నాయి, అవి చూసుకొని వీలైతే గంగా నది మీద బోటింగ్ చేద్దాము. అవునా? కాలభైరవ స్వామి టెంపుల్ కూడా వదాం. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మా అమ్మ నాన్న రియాక్షన్ అయితే ఈ విధంగా ఉంది. మనలాంటి వాళ్ళు ఇక్కడి వరకు రావడం ఒక పెద్ద మైల్ స్టోన్ అనుకునే వాడిని, అయినా మనం రావాలని అనుకోవడం ఏంటి, ఆయనే మనల్ని రప్పించుకుంటున్నాడు. అసలు ఈ అనుభవాన్ని మీతో పంచుకోవాలన్న నా మాటలు సరిపోవట్లేదు, అక్షరాలను వెతుక్కోవాల్సి వస్తుంది. అసలు ఈ ఎక్స్పీరియన్సే నాకు చాలా గొప్పగా ఉంది. ఇది చాలు. ఇంకా ఆలయ ప్రాంగణంలో ఇట్లా డ్రమ్ములు పెట్టేసి నీళ్ళతోటి స్ప్రింకిల్ చేస్తున్నారు. వేడి ఎతికిన విపరీతంగా ఉంది. మనం గేట్ నెంబర్ 4 నుంచి ఎంటర్ అయినాము. మీరు ఇప్పుడు చూసేది గేట్ నెంబర్ 1. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గేట్ నెంబర్ 1 దగ్గర ఏదైతే ఘాట్ ఉందో దాన్ని డెవలప్మెంట్ చేసినారు. దీన్నే విశ్వనాథ్ కారిడార్ అని అంటారు. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే గంగామాతను ఎతికిన మనం చూడొచ్చు. గంగా నది మీద బోటింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా నీట్ గా కనపడుతుంది. ఇక్కడ లడ్డు ఇంకా అలానే మొబైల్ కౌంటర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్దాము. గేట్ నెంబర్ 3 కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చినామంటే గేట్ నెంబర్ 4 ఏదైతే మనం స్టార్టింగ్ లో ఎంటర్ అయినామో దాని దగ్గరికి వెళ్తాము. ఎదురుగా మీరు చూసినారంటే దీన్ని జ్ఞానవాపి టెంపుల్ అని అంటారు. కిందంతా గుడి ఉంటుంది, పైన మాత్రం మసీదు లాంటి కట్టడం అయితే ఉంటుంది. ఇది ఎందుకనేది చాలా మందికి తెలుసు. గుడి ఆవరణంలో పోలీసు వాళ్ళు అడుగడుగున గన్నులు పట్టుకొని ఉంటారు. మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినామంటే కిందంతా హిందూ సంప్రదాయానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ అనేది కనపడుతుంది, పైన మాత్రం డోమ్ ఉంటుంది. మనం ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి. సమయం ఇప్పుడు 5:30 అవుతుంది. మనం దర్శనం కంప్లీట్ చేసుకొని కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాము. దారిలో ఇక్కడ చూడొచ్చు శవాన్ని అయితే తీసుకెళ్తా ఉన్నారు. కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు వచ్చేసి కాలభైరవ స్వామి. ముందుగా ఈయనను దర్శించుకునే మనం కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలని పెద్దలు అంటారు. కానీ మాకు సమయం అనేది తక్కువ ఉండడం వల్ల ముందు అక్కడ మనం బుక్ చేసుకున్నాం కాబట్టి సుగం దర్శనం చేసుకుని తర్వాత మేము ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ లోపల ఎతికిన వాళ్ళు మనకు ఒక దండనంతో ఎతికిన కొట్టి పంపిస్తారనమాట. ప్రస్తుతం ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్ ఎతికిన 17వ శతాబ్దంలో మరాఠా పాలకుల కాలంలో పునర్నిర్మించినారనమాట. ఇంకా ఈ కాలభైరవ స్వామి విషయానికి వచ్చినామంటే పురాణాల ప్రకారం ఒకసారి ఎతికిన బ్రహ్మదేవునికి అహంకారం పెరగడంతో పరమశివుని ఉగ్రస్వరూపంతో ఈ కాలభైరవ స్వామిని ఎతికిన సృష్టించి కాలభైరవ స్వామి బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించినాడు అనమాట. ఆ కారణంగానే బ్రహ్మహత్య వల్ల దోషం వచ్చిందని దాని తర్వాత అనేక పుణ్యక్షేత్రాలు శివుడు ఎతికిన తిరిగి చివరికి ఎతికిన కాశీ చేరుకున్న తర్వాత ఆ దోషం తొలగిపోయిందని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. అందుకే కాశీని పాప విమోచన క్షేత్రంగా భావిస్తారు. గంగా ఘాట్కు బయలుదేరినాము. గంగా నది ఒడ్డునటువంటి చిన్న చిన్న ప్రదేశాలను వీళ్ళు ఘాట్లని అంటారు. ఆల్మోస్ట్ 84 ఘాట్లు పైగానే ఉన్నాయి. వాటిలో కొన్ని ఘాట్లు మాత్రమే చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. వాటిలో ఏంటంటే మణికర్ణిక ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, అస్సీ ఘాటు, కేదార్ ఘాటు ఇలాంటి ఘాట్లన్నిటిని మనం దర్శించుకోవచ్చు. కానీ గంగా హారతి మాత్రం కొన్ని ప్రదేశాల్లో మాత్రమే జరుగుతుంది, చాలా వైభవంగా జరుగుతుంది. వీలైతే మనం బోటింగ్ చేసేటప్పుడు చూపిస్తాం. మనం ఇప్పుడు గంగా ఘాట్ నుంచి నడుచుకుంటా మనం ఇప్పుడు మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ దారిలో ఎక్కడ బోటింగ్ అవైలబుల్ ఉంటే అక్కడ వెళ్ళి బోటింగ్ చేయాలని చెప్పేసి మా ఉద్దేశం అనమాట. ఇక్కడ మణికర్ణిక ఘాట్ దగ్గర అయితే ఒక టెంపుల్ అయితే 9 డిగ్రీలు వంగి ఉంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఆ గుడిని ఏమంటారంటే రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి ఎదురుగా కనిపించేది ఆ గుడి అనమాట. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇది 9 డిగ్రీలు టిల్ట్ అయి ఉంటుంది అనమాట. నదీ ప్రవాహం వల్ల అని కూడా అంటారు. లేదంటే ఈ గుడి కట్టడం కూడా అదే విధంగా కట్టినారని కూడా. ఈ ఘాట్ని మనం మణికర్ణిక ఘాట్ అని అంటారు. పురాణాల ప్రకారంగా అయితే పార్వతీదేవి యొక్క మణికర్ణం అంటే చెవిపోగు ఉంటుంది కదా, ఇదే ప్రాంతంలో పడిపోయిందని చెప్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని మణికర్ణిక అని అంటారు. మరో కథనం ప్రకారం ఏంటంటే విష్ణు భగవానుడు పరమేశ్వరుల కోసం అయితే ఇక్కడ ఘోర తపస్సు చేసినాడంట. చేసిన తర్వాత వాళ్ళు ప్రత్యక్షం అయిన తర్వాత పార్వతీదేవి యొక్క మణికర్ణం అయితే ఈ కుండంలో పడిందని చెప్తున్నారనమాట. ఇంకా ఈ మణికర్ణిక ఘాట్ యొక్క విశిష్టత గురించి చెప్పినామంటే శతాబ్దాల పరంగా అయితే ఇక్కడ అయితే చితాగ్ని అనేది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట. అంటే అర్థం ఏంటంటే ఒక చితి పూర్తయ్యే లోపే మరొకటి అయితే ప్రారంభం అవుతుందంట. మన ఈవెన్ ఇక్కడ వర్షాకాలం వచ్చినా కానీ ఏదో ఒక శవం అయితే ఇక్కడ అగ్నిలో దహించుకొని పోతా ఉంటుంది. ఇప్పుడే బోట్ ఎక్కి కూర్చున్నాము. గంగా హారతి సమయం ఏంటంటే 6:30 కల్లా మనం అదే ప్లేస్ లో
ఉండాలి దశాశ్వమేధ ఘాట్ దగ్గర. అప్పుడే మనం దీన్ని లైవ్లో అత్యంత అద్భుతంగా మనం వీక్షించవచ్చు. ఎంతోమంది భక్తులు వేల మంది అని చెప్పుకోవచ్చు గంగా హారతిని చూడడానికి అని చెప్పేసి ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. దాని పక్కనే హరిశ్చంద్ర ఘాట్లో ఎతికిన శవాలు దహనం ఎతికిన జరుగుతూ ఉంటాయి. గంగా హారతి ఎన్ని చోట్ల జరిగినా దశాశ్వమేధ ఘాట్లో జరిగే గంగా హారతికి ఎంతో అద్భుతమైనటువంటి విశిష్టత కలిగి ఉంటుంది. ఇక్కడ ఎంతో మంది భక్తులు బతుకు మీద ఆశతో కొంతమంది కూర్చొని చూస్తుంటారు. ఇంకొంతమంది వాళ్ళ విలువైన వ్యక్తులను కోల్పోయి బాధతో కొంతమంది ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు దేవుణ్ణి తలుచుకుంటా. ఇది ఎంతో మిక్స్డ్ ఒపీనియన్స్ కలిగినటువంటి ఘాట్ అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఈ గంగానది మీద బోటింగ్ చేసుకుంటా వెళ్తా ఉంటే రైట్ సైడ్ చూడండి ఎన్నో బోట్లు అయితే మనకు కనపడుతున్నాయి కదా. వాటిలో ఉన్న వాళ్ళందరూ గంగా హారతిని వీక్షించడానికి వచ్చిన వాళ్ళే. గంగా హారతిని చూడడానికి దేశం నలుమూల నుంచి జనం వస్తారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 కల్లా ఇక్కడ ఎంతో మంది ఎదురు చూసే ఒకే ఒక్క అంశం ఏంటంటే గంగా హారతి. ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్లో కంటెంట్ ఒకసారి చూడండి. మీకు నచ్చింది అనుకుంటేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నోటిఫికేషన్స్ ఒకసారి ఆల్లో పెట్టుకున్నారో లేదో. ఇంకోటి మణికర్ణిక ఘాట్ గురించి విషయం ఏంటంటే ప్రతిరోజు మధ్యాహ్నం పూట 12 గంటలకు అయితే దేవతలు సూక్ష్మ రూపంలో వచ్చి ఇక్కడ స్నానం చేశారని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ మనం బోర్డు దిగేసి రూమ్కి వెళ్ళాలి. మన ప్రయాణం ఇక్కడితోనే అయిపోలేదు. వారణాసి నుంచి మనం నెక్స్ట్ అయోధ్యకు వెళ్ళాలి. కాశీలో చూడాల్సిన ప్రదేశాలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ మనం ఈ రోజు వారణాసి నుంచి అయోధ్యకు వెళ్ళిపోదాము. రేపు ఎలాగైనా సరే అయోధ్యలో దర్శనం చేసుకోవాలని అనుకున్నాము. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.